శవ రాజకీయం. ఎవరైనా మంచి పని చేసి నాకు ఓటేమని అడుగుతారు. కొంతమంది మనుషులను చంపేసి దండేసి ఎదుటి వాళ్ళ పైన పెట్టి ఓటు అడిగే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? వీళ్ళ తండ్రి చనిపోయాడు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో. ఏం తమ్ముడో హెలికాప్టర్ యాక్సిడెంట్ చనిపోతే ఏమన్నాడు ఆ రోజు? మా తండ్రిని చంపేశారన్నాడా లేదా? రిలయన్స్ అధినేత చంపాడా అన్నాడా లేదా? వాళ్ళ షాపుల మీద దాడి చేశాడా లేదా? మళ్ళీ అదే రిలయన్స్ అధినేతకు ఒక ఎంపీ సీట్ ఇచ్చాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇచ్చాడా లేదా? ఇచ్చుండే చేతులు తప్పట్లు కూడా చెప్పండి. ఇచ్చాడని ఆమోదంగా 2014లో తండ్రి లేని బిడ్డ ఓటేమని అడిగాడా లేదా? అడిగాడా లేదా? మీరప్పుడు నమ్మలా. రాష్ట్రం విడిపోయింది, నీకు అనుభవం లేదు. చంద్రబాబు నాయుడు అయితేనే హైదరాబాద్ అభివృద్ధి చేశాడు. మళ్ళీ రాష్ట్రం కోసం ఆయన తప్ప మాకెవ్వరూ వద్దని ఆ రోజు ఓట్లేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2019 వచ్చింది, మళ్ళా శవ రాజకీయం పైకి వచ్చింది. ముందు కోడికత్తి డ్రామా, ఆ తర్వాత బాబాయ్ గొడ్డలి వేటు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా చెప్పు, ఊకిండి బాబాయ్, ఊకిండి బాబాయ్, ఊకిండి బాబాయ్. మీకందరూ తెలుసు కదా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుసు అంటే చేలిపైకి ఎత్తండి. 2019లో శవ రాజకీయం చేసి మా నాన్న చనిపోయాడు, ఉన్న ఒక బాబాయిని కూడా చంపేశారని చెప్పాడా లేదా? నారాసుర రక్త చరిత్రని చెప్పాడా లేదా? దుర్మార్గుడు. ఎన్నికలైనాయి, ఇప్పుడు వాళ్ళ చెల్లి అడుగుతా ఉంది. అడిగిందా లేదా? రక్తంతో మునిగిపోయినటువంటి వైసీపీకి ఓటేయిద్దని చెప్పిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పాలా లేదా? హత్యలు చేసేవాళ్ళు మీకు కావాలా? శవ రాజకీయాలు చేసేవాళ్ళు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క 2019 అయిపోయినాక 24 వచ్చింది, మళ్ళా శవ